ఇక్కడే సమర్పించే వీకెండ్ అప్డేట్ స్వాగతం. ఇక లాస్ట్ 2 వారాలుగా ఏదైతే మార్కెట్ వీక్నెస్ ఎగ్జిబిట్ చేసిందో ఈ వారం కూడా అదే కంటిన్యూ అవటం చూసాం. సో ఈ వారం మనకు ఓపెన్ చూస్తే కనుక 25,696 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఒక స్టేజ్ లో 25,803కి వెళ్ళినప్పటికీ ఐ థింక్ లో డ్రిఫ్ట్ అవటం చూసాం 25,318 కి. బట్ క్లోజింగ్ 25,492 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ఈవెన్చువలీ ఒక వైల్డ్ మూవ్ అనేది మనకి మార్కెట్స్ లో కనపడ్డది, అబౌట్ 500 పాయింట్స్ మూవ్ ఏదైతే ఉందో. బట్ లాస్ట్ 2 వీక్స్ గా చాలా చాలా థిన్ రేంజ్ లో చూసిన నిఫ్టీ ఈ వారం కొద్దిగా వాలటాలిటీ పెంచింది అని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ 2 వీక్స్ మనం చూస్తే కనుక 200-300 పాయింట్స్ రేంజ్ లోనే ట్రేడ్ అవటం చూసాం. ఈ వారం ఆ 300 పాయింట్స్ కాస్త 500 పాయింట్స్ కి స్ప్రెడ్ అవటం చూసాం. క్లోజింగ్ ఈజ్ ఓకే, ఎందుకంటే ఆ 25,500 ఏదైతే కీ సపోర్ట్ పాయింట్ ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయటం చూసాం. దో మనకి 25,320 ఏదైతే లో ఫామ్ అయినప్పటికీ లోవర్ లెవెల్స్ లో ఒక మంచి బయింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు ఈ వారం. బట్ నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది, ఇట్స్ వెరీ వెరీ క్రూషియల్. ఎందుకంటే నెక్స్ట్ వీక్ మనకి బీహార్ ఎలక్షన్ సెకండ్ ఫేజ్ కూడా ఉంది 11th రోజు. అదే విధంగా 14th రోజు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ డెఫినెట్లీ ఆ రిజల్ట్స్ అనేది సెంటిమెంట్ గా మార్కెట్ ని కొద్దిగా ఒడిదొడుకులకి గురి చేస్తుంది. కాబట్టి ప్రాబ్లీ అదొక ఈవెంట్ గా మనం తీసుకోవచ్చు. స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉంది వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక, సో 25,060 లోనే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 400 పాయింట్స్ కింద ఉంది. ఈ వారం లో నుంచి చూస్తే కనుక ఒక 280 పాయింట్స్ అని అనుకోవచ్చు. అంత పడుతుందా అంటే కనుక వేచి చూడాలి. పడకూడదని అనుకుందాం మనం. అంతా 25,300 ఏదైతే ఈ వారం లో ఉందో అదే ఒక ఇమీడియట్ సపోర్ట్ కింద అనుకుందాం. బట్ ఈవెన్చువల్లీ 25,060 లోనే చార్ట్స్ ప్రకారం ఒక మంచి సపోర్ట్ పాయింట్ అని. రెసిస్టెన్స్ పాయింట్ ఎక్కడ ఉంది అంటే కనుక లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో 26,097 దగ్గర రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. దానికన్నా ముందు ఈ వారం హై కూడా ఒక ఇమీడియట్ రెసిస్టెన్స్ అవుతుంది, విచ్ ఇస్ 25,803. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 300 పాయింట్స్ అవే అప్ సైడ్ మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్, తర్వాత 500 పాయింట్స్ అవే ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ సెకండ్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. సో ఈవెన్చువల్లీ రేంజ్ 25,100 నుంచి 26,100 మధ్యలోనే మనం వీ షుడ్ ట్రై టు కన్సిడర్. సో అంతకుమించి వీ డోంట్ హావ్ ఏ ఆప్షన్. బట్ ఏ మాత్రం మార్కెట్ బాగా డిప్ అయ్యి ఒకవేళ 25,060 ఆ లెవెల్ వస్తే కనుక మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి డెఫినెట్లీ అట్రాక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వీక్ ఎలా బిహేవ్ చేస్తుందో మనం వేచి చూద్దాం. సో ఈ వారం మనకి బెస్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్ ఏదైనా ఉంది అంటే కనుక బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ అనే చెప్పాలి. బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెగ్మెంట్. అదర్ నేమ్స్ లైక్ కొన్ని ఆటో నేమ్స్ పెరిగినప్పటికీ, అదేవిధంగా కొన్ని ఫార్మా నేమ్స్ పెరిగినప్పటికీ బెస్ట్ పర్ఫార్మింగ్ ఓన్లీ బిఎఫ్ఎస్ఐ, ఎస్పెషలీ ప్రైవేట్ నేమ్స్ అండ్ ప్రాబ్లీ నాట్ సో ఇంట్రెస్టెడ్ నేమ్స్ లైక్ శ్రీరామ్ ఫైనాన్స్ 9% అప్ మూవ్ రావటం చేసాం. ఆఫ్ కోర్స్ ఈ వారం మనకి ఆటో నెంబర్స్ వచ్చాయి కాబట్టి ఓవరాల్ ఆటో స్పేస్ వీక్ ఉన్నప్పటికీ M&M నెక్స్ట్ బిగ్గెస్ట్ గెయినర్ 5.8%. అదేవిధంగా వన్ ఆఫ్ ది వీకెస్ట్ నేమ్ ఇన్ని రోజులు అనుకున్న ఏషియన్ పెయింట్ ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేస్తోంది. సో అది కూడా ఈ వారం 4% పైకి వెళ్ళటం చూసాం. ఇన్సూరెన్స్ నేమ్స్ లైక్ SBI లైఫ్ అండ్ HDFC లైఫ్ పెరగటం చూసాం. అదర్వైజ్ నథింగ్ మచ్ ఇన్ అదర్ సెగ్మెంట్స్ అని చెప్పొచ్చు. బట్ లూజర్స్ మనం చూస్తే కనుక ఇట్ వాజ్ అ మిక్స్ ఆఫ్ ఆల్ సెక్టర్స్. మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ లాస్ట్ అయ్యాయని చెప్పాలి. మెటల్స్ నుంచి, అదానీ గ్రూప్ కంపెనీస్ నుంచి, అదేవిధంగా రిలయన్స్ గ్రూప్, న్యూ ఏజ్ కంపెనీస్ లైక్ ఎటర్నల్, ఐటీ నేమ్స్ కానీ, టెలికామ్ లో భారతీ టెలి, FMCG నేమ్స్ లో లీవర్. సో మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ ఎక్సెప్ట్ ఫర్ బిఎఫ్ఎస్ఐ ఈ వారం వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూసాం. సో బిగ్గెస్ట్ లూజర్ హిండాల్కో 6.7%. దాని తర్వాత గ్రాసిమ్ పవర్ గ్రిడ్ క్లోజ్ టు 5.5%. అదాని ఎంటర్ప్రైజెస్ 4.5%. ఇక FMCG నేమ్స్ లో ఐటీసీ, లీవర్ లాంటి స్టాక్స్ 3 to 2.5% మధ్యలో పడుతుంది చూసాం. అండ్ ఇందాక అనుకున్న మెటల్స్ లో టాటా స్టీల్ అండ్ JSW కొద్ది వీక్నెస్ వచ్చింది. ఐటీలో TCS లాంటి స్టాక్స్, HCL టెక్, విప్రో ఇవన్నీ కూడా చాలా చాలా వీక్ గా మనకు ట్రేడ్ అవుట్ విషయం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఈ వారం ఒక బెటర్ పర్ఫార్మెన్స్ ని ఎగ్జిబిట్ చేసిందని చెప్పాలి. సో లాస్ట్ 2 వీక్స్ మనకు ఒక ఇన్వర్టెడ్ బార్స్ వచ్చినప్పటికీ ఈ వారం ఐ థింక్ ఒక లోవర్ లో ఫార్మేషన్ జరిగి లాస్ట్ వీక్ క్లోజింగ్ దగ్గరే ఆల్మోస్ట్ మనకు క్లోజ్ అవుట్ అని చూసాం. ఎందుకంటే లాస్ట్ వీక్ క్లోజ్ చూస్తే 57,700 అండ్ ఈ వారం క్లోజ్ చూస్తే కనుక 57,800. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ లో అండ్ క్లోజ్ కన్నా 100 పాయింట్స్ పైనే క్లోజ్ అవుట్ అని చూసాం. దట్స్ ఎ వెరీ వెరీ గుడ్ సైన్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. సో నెక్స్ట్ వీక్ మనం బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 58,577 ఈజీగా హిట్ చేసే ప్రయత్నం చేస్తుంది అని చార్ట్స్ సజెస్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఒక మేజర్ సపోర్ట్ అనేది ఈ వారం లో ఏదైతే ఫామ్ అయిందో
ఆ 57,200 దగ్గర ఒక బేస్ అనేది ఫామ్ అవటం మనకి చార్ట్స్ ప్రకారం కనిపిస్తుంది. ఒకవేళ నెక్స్ట్ వీక్ ఎవరన్నా డిప్స్ లో కొనాలి అంటే కనుక అదే స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 57,800 దగ్గర మనకి బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ఉంది. సో జస్ట్ అబౌట్ 600 పాయింట్స్ ఇక్కడ నుంచి స్టాప్ లాస్ ఉంది. 300 పాయింట్స్ 400 పాయింట్స్ కింద కొంటే కనుక 200 పాయింట్స్ స్టాప్ లాస్ అవుతుంది. అండ్ ఈవెన్చువల్లీ మనం అనుకున్న డైరెక్షన్ కరెక్ట్ అయింది అంటే కనుక క్లోజ్ టు అబౌట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 700 పాయింట్స్ అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, 800 పాయింట్స్ వరకు. అండ్ లో కొనగలితే కనుక 1000 పాయింట్స్. సో 1:5 ఆర్ 6 రిస్క్ రివార్డ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో మనకి కనిపిస్తుంది. సో వచ్చే వారం బ్యాంక్ నిఫ్టీ డెఫినెట్లీ బై ఆన్ డిప్ స్ట్రాటజీనే వన్ షుడ్ ట్రై టు ఇంప్లిమెంట్. బట్ వైడ్ రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది మనకి బ్యాంక్ నిఫ్టీ. లోవర్ సైడ్ 57,000 అండ్ హైయర్ సైడ్ 58,600. సో ఈ 1600 పాయింట్లు ఎవరైనా వొలటాలిటీని తట్టుకొని ప్రాబ్లీ అక్కడ దాన్ని రైడ్ చేయగలితే కనుక డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ ఇస్ ఎ టు వాచ్. ఐ థింక్ మిక్స్ ఆఫ్ స్టాక్స్ ఈ వారం. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా, ఎస్బీఐ 2% నుంచి 4% దాకా పెరగడం చేసాం. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ నేమ్స్ లైక్ ఏయూ బ్యాంక్, ఇండస్ఇండ్ ఫెడరల్ పాజిటివ్ గా ట్రేడ్ అవడం చేసాం. బట్ బిగ్ బ్యాంక్స్ ఏవైతే మనం అనుకుంటాం బిగ్ 4, బిగ్ 5, యాక్సిస్, కోటాక్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఇవన్నీ కూడా నెగటివ్ గా క్లోజ్ అయ్యాయి. అండ్ ఎఫ్ఎండో నేమ్ లో పిఎస్యు నేమ్ లో పిఎన్బి వారం 0.5% పడి స్వల్పంగా మనకి నష్టపోవటం చేసాం. వీటి ఇండస్ట్రీస్ గురించి ఇది బేసికలీ ఐ థింక్ మన కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక లాట్ ఆఫ్ నేమ్స్ ఈ వారం గెయిన్ అవటం చేసాం. సో తంగల్మనే జ్యువెలర్స్ ఒక 50% పెరగటం చేసాం. ఎల్జీ బ్రదర్స్ 29%, ఆన్లైన్ క్యాపిటల్ అబౌట్ 20%, 3M ఇండియా 20%, సిసిఎల్ ప్రొడక్ట్స్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీ 19% దాకా పెరగటం చేసాం. పవర్ ఇండియా ఎక్సలెంట్ రిజల్ట్స్ 17%, ఐరిస్, సిపి ప్లస్, ఆర్చిడ్ ఫార్మా 15%. సో ఇవన్నీ కూడా రిజల్ట్స్ రియాక్షన్స్ మనకి ఎక్కువ కనపడ్డాయి. అదేవిధంగా వీక్నెస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక బ్లిస్ జీవీఎస్ ఒక ఫార్మా నేమ్ 18% దాకా క్రాక్ అయింది. అదేవిధంగా ఆర్ఎస్ సాఫ్ట్వేర్ 18% దాకా క్రాక్ అవుట్ అని చూసాం. ఉత్కర్ష్ బ్యాంక్ అబౌట్ 17%, ఒమాక్స్ ఆటో అబౌట్ 16% దాకా క్రాక్ అవుట్ అని చూసాం. స్టోక్ క్రాఫ్ట్ అబౌట్ 15%, డికాల్ అబౌట్ 14%, జ్యోతి స్ట్రక్చర్ అబౌట్ అఫ్ కోర్స్ ఇది పెన్నీ స్టాక్ అయిపోయింది, ఆల్మోస్ట్ 40-50 నుంచి 11 రూపీస్ దాకా రావటం చూసాం. బ్లూ స్టోన్ ఒక 14% దాకా కూడా కరెక్ట్ అవటం చూసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.